చక్రవర్తి గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఏదైనా రాజ్య పరిపాలన కోసం ప్రయత్నిస్తారా ఏంటి? ప్రయత్నించడం ఏమిటి? పరిపాలన సాగించబోతుంటేను విజయపురి మహారాణితో మనకు పరిచయం ఏర్పడింది. జాగ్రత్త, పరిచయం ముదిరి ప్రళయంగా మారేది. మనం అంత పిచ్చోళ్ళం కాదులే అన్నయ్య. శ్రీనిలయం చేపట్టడానికి 2 లక్షలు అప్పు కూడా అడిగాను. 2 lakhs ఇస్తానని మాట కూడా ఇచ్చారు మహారాణి గారు. ప్రేమ కోసమై వలలో పడని పాపం పసివాడు. కంసాల రికార్డు విన్నావా? వినడం ఏమిటి? ఆయనకు ఆ పాట నేర్పింది నేను. అబ్బా, తెలిసేంటి ఈ మొహం ఆయనకి పాట నేర్పింది. ఈ మాట ఇంకొకటి అది ఉంటే చేయించరా. వస్తానయ్య. పోయిరా. అన్నయ్య, పెళ్లి కొడుకు వస్తాడన్నావు, పెళ్లి కూతురు వచ్చిందేమిటి? మిస్టర్, నా పేరు మిస్టర్ కాదు, మిస్టర్ చక్రవర్తి. బై ది బై, హూ ఆర్ యూ? మీరెవరు? అది నీకు అనవసరం. అర్థమైంది. అన్నయ్య, గంటసాల పాట గుర్తుందా? ప్రేమ కోసమై వలలో పడినే పాపం వస్తా. పద్మ, శేఖర్, ఎవర్రా ఈ అమ్మాయి? నాన్న, మా పొప్పేట గారి అమ్మాయి నాన్న. పేరు పద్మ. నమస్కారం అండి. నాన్న, ఇవాళ పెళ్లివారు వస్తున్నారుగా, జైకు సాయంగా ఉంటుందని నేనే రమ్మన్నా. మంచి పనే చేశావు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? మీరు మీ అబ్బాయి సరిగ్గా ఒక్కలాగే ఉన్నారు. మనుషుల్లోనే కాదమ్మా, మనసుల పోలిక కూడా ఒక్కటే. వెళ్ళమ్మా, జయ లోపలుంది. బాగుందమ్మా న్యాయం. అత్త మీద పాపం దుత్త మీద చూపించినట్టు మధ్య మీ బావేం చేశాడని మేనరికం వదులుకున్నారు. ఈ గొడవంతా నాకేం తెలియదు. ఈ సంబంధం అన్నయ్య చూశాడు. అన్నయ్యే? మోసే వాళ్ళకి తెలుస్తుంది కానీ చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈ పెళ్లి కొడుకు మాత్రం నాకేమీ నచ్చలా. మీరు చూసారా? మీ మేనత్త కొడుకుని చూశాను, ఈ అబ్బాయిని చూశాను. ఇద్దరికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. మా బావ బాగుంటాడా? చంద్రుడికైనా మచ్చుందేమో కానీ మీ బావకు అది కూడా లేదు. అంత అందంగా ఉంటాడు. నిజంగానా? పాత పగాదాలు ఎన్నుంటే మాత్రం కలిసిన సంబంధాన్ని కాదంటావా? మేనరికల్లో ఉండే నువ్వు సరస్వం పరాయి వాళ్ళని చేసుకుంటే వస్తుందా? రాదు. నువ్వు మాయాబజార్ సినిమా చూసావా? చిన్నన్నయ్య చూపించాడు. శశిరేఖ ఏం చేసింది? బావ కోసమే ఎదురు చూసింది. అతన్నే పెళ్లి చేసుకుంది. నిజంగా ఆడపిల్లంటే శశిరేఖనే చెప్పాలి. ఇలా ప్రతి దానికి గంగిరెద్దులా తల ఊపడం వల్లనే ఈ మగాళ్ళు ఇలా తయారవుతున్నారు. ఎలాంటి కష్టాన్నైనా కన్నీటితో మింగివేయడమే తప్ప నోరు తెచ్చి చెప్పుకోలేకపోతున్నారు ఈ ఆడవాళ్ళు. అందుకే కాబోలు పెళ్ళయ్యాక చాలా మంది విచారంగా ఉంటారు. అవునవును. ఏది ఏమైనా మనకు సాంప్రదాయం అనేది ఒకటి ఉంది కదండి. శేఖర్, అమ్మాయిని ఇలా తీసుకురమ్మని చెప్పు. నీ జీవితానికి ఇది ఒక అగ్ని పరీక్ష. నేను చెప్పినవన్నీ గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా మసులుకో. పెళ్లి పెద్దల ముందు ఎలా మసులుకోవాలో చెల్లాయి చెప్పావా? చెప్పావా? ఇప్పటిదాకా నూరు పోస్తుంటే. వెరీ గుడ్. అయితే చెల్లాయి తెలుగులో పెళ్ళైపోయింది అనమాట. త్వరగా తీసుకురా. జయ, అడుగు మీ బావా. సరిగా చూసావా? చూశాను. నేను చెప్పినట్టుగా లేడు. ఏమండి, మీరెంత ఎందుకు వచ్చారు? అమ్మాయిని చూసి తాంబూలాలు కూర్చున్నామని వచ్చాము. పరాయి సంబంధం చేసుకోవాల్సిన అవసరం వారికి లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఆ మాట వారు చెప్పాలి, మధ్యలో మీరెవరు? నేనా? ఈ ఇంటి ఆడబడుచుని. వీడు నా బిడ్డ, ఈ ఇంటికి కాబోయే అల్లుడు. పిల్ల పుట్టుకతోనే పెళ్లి చేసుకునే హక్కు వీడికే ఉందని చెప్పడానికి వచ్చాను. హక్కులు అధికారాలు ఎప్పుడో తెగిపోయాయి. ముందు మీరు ఇక్కడి నుంచి బయటికి నడవండి. శేఖర్, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నీ చిన్ననాడు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్ర తినిపించాను. నువ్వు మారాన్ చేస్తుంటే గుండెలపై పడుకోబెట్టుకుని జోలపాడి నిద్రపుచ్చాను. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో.
నా కొంగు పట్టుకుని ప్రతి క్షణం అత్త అత్త అంటూ తిరిగిన శేఖరేనా నన్ను బయటికి పొమ్మంటున్నది. వాడు కాదమ్మా అలా అన్నది. వాడిలో ఉన్న అభిమానం, ఆరని అవమానం, తీరని బాధ వాడి చేత అలా అనిపించి. అభిమానం గలవాళ్ళైతే మళ్ళీ గడప దొక్కేవాళ్లే కాదు. బావా మర్యాదగా మాట్లాడు. నేను తలుచుకున్నానంటే ఈ రాత్రి నీ చెల్లెత్తుపై పెళ్లి చేసుకోగలను. ఓహో వచ్చాడండి అపరకృష్ణుడు. ఇదేమన్నా రుక్మిణి కళ్యాణం అనుకున్నావా? ఏయ్, నేను రాజా రఘుపతిరావు గారి అబ్బాయిని. గాలు దొడుకుని కూర్చోరా. నా చెల్లెల మీద చేయి వేశావా నీ తల ఎగిరిపోతుంది. శేఖర్, ఏమిటా మాటలు? ఇవి మాటలు కావు, మీ అత్తవారు మా గుండెల్లో పొడిచిన కట్టుకోడు. మరి మీ అన్నయ్య వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతున్నారెందుకు? ఏమో. లక్ష్మి, నిన్ను కన్నబిడ్డ కంటే ఎక్కువగా పెంచిన సుశీల చనిపోతే నువ్వు ఆమెను కడసారిగా చూడకపోతే బాధపడతావని నేను కాళ్ళాడని స్థితిలో కూడా నీ ఇంటికొచ్చి ఈ ఎండలో నీ వాకిట్లో నిలబడి లక్ష్మి అని పిలిస్తే నువ్విచ్చిన సమాధానం ఏమిటి? అన్నయ్య, ఆనాటి సంఘటనే నా గుండెల్లో కుంపుటై రగిలి రాసి ఇప్పటికీ నన్ను దహించి వేస్తుంది. అన్నయ్య, మీకు జరిగిన అవమానానికి ఆయన కృంగి కృషించి మంచం పట్టి మరణించారన్నయ్య. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఆనాడు జరిగింది ఏమిటంటే. లక్ష్మి, లక్ష్మి, శ్రీపురం రాజా శ్రీ 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 రఘుపతిరావు గారు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. మా అన్నయ్య వచ్చాడా? రా బాబు, మామయ్య వచ్చాడు చూద్దురని. ఆగో మామయ్య, మీ అన్నయ్య నాకు ప్రబల విరోధి. నా చేత కాళ్ళు గడిగించుకొని కండువా వేయించుకుంటానని ప్రతిజ్ఞ చేసిన పాపాత్ముడు. వాడి కడప తొక్కడానికి వీల్లేదు, నువ్వు ఈ కడప దాటడానికి వీల్లేదు. ఏమైనా సరే నేను అన్నయ్య చూడకుండా ఉండలేను. చూడొచ్చు, పైనుంచి మాత్రమే. కానీ వాడితో వెళ్ళావో నీ బిడ్డ మీద ఒట్టు. మామయ్య, మరొక మాట, మీ అన్నయ్య ఏం చెప్పినా సరే నేను మీ ఇంటికి రాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు అనే సమాధానం చెప్పాలి. ఇక వెళ్ళు. ఈ పరిస్థితుల్లో అత్తవారింట్లో ఉన్న కొత్త కోడలు ఏం చేయగలుగుతుందో చెప్పన్నయ్య. మామగారి మాట కాదని నీ వెంట వస్తే అత్తిల్లు విడిచిందనే పేరు ఎవరి కీర్తి కళంకం తెస్తుందో ఆలోచించన్నయ్య. ఇందులోనే చేసిన తప్పు ఏదైనా ఉందని చెప్పగలిగితే నీ పాదాల దగ్గరే నా ప్రాణాలు విడుస్తానన్నయ్య. అత్తగారు తెలివితో కథను బాగా రక్తి కట్టించారు. శేఖర్, పాపం మీ మేనత్త ఎంత బాధపడుతుందో చూసావా? అవును, 6 100 100 6 సరే, నా చెల్లాయి మాత్రం నీ ఇంటి కోడలు కాదు, కానివ్వను. అన్నయ్య, నీ ఉద్దేశం కూడా ఇదేనా? జయకు పరాయ సంబంధం చేస్తున్నారని ఆ నోట విన్నాను. వారు పోయేటప్పుడు అప్పగించిన బాధ్యత నాకు గుర్తుకొచ్చింది. వారి ఆత్మశాంతి కోసమైనా మేనరికాన్ని చేసుకుందామని మోహన్ చెల్లక్క పుట్టెడు దుఃఖం పొంగుకొచ్చిన మొండిదాన్నయ్య వచ్చానన్నయ్య. పెద్దవాళ్ల పాత పగలు రగిలి పొగలు కక్కి చిన్నవాళ్ల మంచిని మానవత్వాన్ని మసి చేస్తాయనుకోలేదన్నయ్య. అన్నయ్య, ఒక్క మాట చెప్తున్నాను. నా బిడ్డలకు సంబంధాలు రాక నాకు గతి లేక నేను ఇక్కడికి రాలేదు. నీ బిడ్డలు రత్నాలైతే నా బిడ్డలు సాన పట్టిన రత్నాలని గుర్తుంచుకో. అంటే కోటి సంబంధాలు వస్తాయి, కానీ దైవ సమానులైన అన్నయ్య ఆశీర్వాదాలు వీళ్ళకి లభిస్తాయని అనుకున్నాను. అంతే, వస్తాను. పద బాబు. అత్తయ్య, అత్తయ్య, అమ్మాజయ్య, నేను బావనే పెళ్లి చేసుకుంటా అత్తయ్య. నా తల్లి, నువ్వైనా నా గౌరవాన్ని దక్కించావమ్మా. చెయ్యా, ఏమిటి పిచ్చివాడు? ఏమండి ఒక మాట వినండి. నాన్న చూసారా దీన్ని పెక్కుతా? నేనే చెప్పండి. ఓహో, అర్థమైంది. మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి ఆడిన నాటకం అన్నమాట. శేఖర్, నాకు తెలియకుండా అమాయకురాలైన నా చెల్లెల్ని మభ్యపెట్టారన్నమాట. శేఖర్, అది కాదురా, నేను తెచ్చిన సంబంధం కాదని నలుగురిలో నన్ను అవమానించడానికి కుట్రపన్నారన్నమాట. ఈ ముసలాయినా నోరుబోయి, ఎవరా ముసలాడు? పిచ్చి పిచ్చి వాగుడు వాగావంటే. అన్నయ్య, చూడు లక్ష్మి, నీ పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరిపించాను. మరి వాళ్ళ చెల్లెలు పెళ్లి వాళ్ళ ఇష్ట ప్రకారం జరగడమే న్యాయం. అంతకంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదమ్మా. సరే. అరే, చుట్టాలంతా ఉంటారు కదా అని సోడాలు తెస్తే అంతా వెళ్ళిపోయారే. కొన్నానా, నువ్వు తాగు.
చూడవద్దు ఏమద్దు పోరా. ముసలా ఏదో కొంచెం అచ్చుటైన ఉంటున్నాడు. ఎవరా ముసలాడు మళ్ళీ ఆ మాటలు